జగన్మోహన్ రెడ్డి 11 ఎమ్మెల్యేలు వేసుకుని 11వ తారీఖు వచ్చి ప్రజల సమస్యల మీద పోటాడతారేమో అనుకుంటే ప్రజల సమస్యల పక్కన ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ప్రజల మీద పోటాడతానని కూర్చున్నారు. కానీ మనం ప్రజల కోసం ఆయన మాట్లాడతారనుకుంటే ప్రజల గురించి మాట్లాడకుండా ఆయన చేసిన అరాచకాలు, ఆయన చేసిన అవినీతిలు, తిరుపతి దేవస్థానం లడ్డు గురించి, ఆ మందు కల్తీ మందు గురించి, కల్తీ మందు గురించి ఎక్కడ బయటపడిద్దని ప్రజల్లో అందరికీ తెలిసిపోయిద్దని ఆయన భయపడి 11 నిమిషాలే ఉండి వెళ్ళిపోయాడు. ఆయన అంటే ఎందుకని వచ్చి వెళ్ళిపోయాడంటారు? ఆయన కేవలం ఒక సంతకం పెట్టి నేను ఎమ్మెల్యేని నిరూపించుకోవడానికి, జీతం తీసుకుంటానికి, ఆయన 11 ఎమ్మెల్యేని తీసుకుని వచ్చి జీతాలు తీసుకుంటానికే తప్ప ప్రజల మీద కాదు, ప్రేమతో కేవలం ఆయన ఎమ్మెల్యేని చెప్పుకోవడానికే వచ్చాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇవ్వాలని ప్రతిపక్ష హోదా? దేనికోసం ఇవ్వాలి? ఆయన ఏం చేశాడని, అవినీతి చేశాడని బయటపడిద్దని ఇవ్వాలా? దాని గురించి పోటాడతానని ఇవ్వాలా? లడ్డు గురించి చూడండి, అది లడ్డు గురించే చెప్పారనేసి ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం చూస్తుంది ఆ లడ్డూల గురించి. ఇంత కల్తీ జరిగింది, ఇంత అన్యాయం జరిగింది అనేసి అదంతా బయటపడిద్ది అనేసి ఆయన కావాలని నాటుగా మారుతున్నారు తప్ప ఏం లేదండి. అంటే ఇప్పుడు అసెంబ్లీ రాని వాళ్ళని అసలు ఏం చేయాలంటారు? అసలు వాళ్ళకి అసెంబ్లీలకి రాని వాళ్ళకి ఎమ్మంటే తీసేయాలి. వాళ్ళకి రెండోసారి వాళ్ళకి ఎమ్మెల్యే హోదా కూడా ఇవ్వకూడదు. ప్రజల్లో వస్తే చీకొట్టాలి. ప్రజలు ఇదా నువ్వు చేసేది, ఇదా నువ్వు మాకు చేసింది అనేసి ప్రజలు తిరగబడాలి. వాళ్ళు ఓట్లు వస్తే చెప్పులేయాలి వాళ్ళ మీద, అంతే తప్ప ప్రజలు వీళ్ళకి అసలు దగ్గర రానికూడదు.